నా పేరు రాజశేఖర్ బసవరాజు. ఇప్పుడు వాషింగ్టన్ డీసీ. ఈ రోజు మనతో మాట్లాడటానికి అమ్మ అనే షార్ట్ ఫిల్మ్ తీసిన ఆ, హరీష్ డైరెక్టర్ గారు ఆయన. అలాగే భారద్వాజ్ గారు, నా మ్యూజిక్ డైరెక్టర్ ఈ అమ్మ మూవీకి. అలాగే పరిచయం అక్కర్లేని పేరు సుధా కొండపు గారు అని తెలుసు. వర్జీనియాలో మొత్తం కూడా ఎంతో మందికి సర్వీస్ చేస్తూ అట్లా బాగా ప్రీవియస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కూడా ఎంతో సర్వీస్ చేశారు వారు. సో సుధా కుంపూర్, వెల్కమ్ టు ద షో అండి. సో ఫస్ట్ హరీష్ గారు, మీకు షార్ట్ ఫిలిం అంటే ఆయనకి ఇప్పుడు అమెరికాలో, అది కూడా అమెరికాలో మీకు షార్ట్ ఫిలిం తీయాలని కానీ, ఎందుకంటే ఆయనకు చాలా రిసోర్సెస్ అవసరము. అలాగే ఇక్కడ ఈ యాక్టర్స్ కానివ్వండి, వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయటము, ఇవన్నీ కూడా అసలు మీకు ఎందుకు వచ్చారంటే ఆయనకి షార్ట్ ఫిల్మ్ లో అంటే వచ్చేసేసి, అంటే మీ గోల్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి ఇన్ ద ఫ్యూచర్? అందరికీ నమస్కారం అండి. రాజశేఖర్ గారు, ముఖ్యంగా ఫస్ట్ మీకు థ్యాంక్స్ అండి, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అమ్మ టీం తరఫున. నా పేరు హరీష్ అండి. నేను వర్జీనియాలో ఉంటాను. ఆ, ఇండియాలో ఉన్నప్పటి నుండి నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం ఉండేది. నేను చిన్నప్పటి నుండి మా స్కూల్లో కూడా చాలా యాక్ట్స్ చేసేవాడిని, డ్రామాలు పాటు చేసేవాడిని. సో అప్పటి నుండి నాకు ఒక ఇష్టం పెరిగిపోయింది. అమెరికా వచ్చిన తర్వాత అందరిలాగా ఐటీ జాబ్ చేయడము అవన్నీ చేస్తూ ఉండగా నాకు ఒక అవకాశం వచ్చింది. ఫ్యామిలీ మ్యాన్ ఇన్ అమెరికా అనే ఒక సినిమాలో నేను నటించాను. హీరోకి ఫ్రెండ్గా నటించాను. దాని తర్వాత ఇప్పుడు ఒక మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉందండి. అది ఇండియాలో థియేటర్ రిలీజ్ కాబోతుంది ఈ సమ్మర్కి. నేను ఇలా యాక్ట్ చేస్తున్నప్పుడు నేను చిన్నప్పటి నుండి చాలా స్టోరీస్ రాసుకున్నాను. నేను పోయిటరీ కూడా రాస్తాను. ఆ ఆ విధంగా నాకు అనిపించింది, నేను ఎందుకు డైరెక్షన్ చేయలేను అన్న ఒక ఇంట్రెస్ట్ తో నేను ఒక డైరెక్షన్ చేద్దాము, అసలు నాలో ఒక డైరెక్టర్ ఉన్నాడా అని నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి అమ్మ అనే ఒక షార్ట్ ఫిల్మ్ ని నేను ఎంచుకున్నానండి. అది ఎంచుకోవడం అక్కడ నుండే యాక్చువల్ కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఎందుకనంటే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ ఉండదు, మనకి నెట్వర్క్ ఉండదు, మనకి రిసోర్సెస్ ఉండవు. అలాంటప్పుడు ఎవరిని రీచ్ అవుట్ అయ్యి సినిమా తీద్దామన్నా ఫస్ట్ అందరు అనేది, నువ్వా సినిమానా, అసలు నీ వల్ల వద్దా అని స్టార్ట్ చేస్తారు డైలాగ్స్. అయితే ఇంట్లో వాళ్ళే ఫస్ట్ మనల్ని ఆపుతారు, నీకు అవసరమా ఇవన్నీ, ఇల్లు నడుస్తుంది నడిపి రాదు అని. అవును. బట్ స్టిల్ ఇవన్నీ దాటుకుంటూ సుధా గారిని రీచ్ అవుట్ అయ్యాను. సుధా గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. సుధా గారు ఫస్ట్ ఎంకరేజ్ చేశారు. స్టోరీ వినగానే చాలా బాగుంది, నేను చేస్తాను హరీష్ అన్నారు. అది ఫస్ట్ సుధా గారు, హూ ఇస్ వెల్ నోన్ ఇన్ వర్జీనియా, చేస్తాను అనగానే నాకు ఒక రకమైన ఉత్సాహం కలిగిందండి. దాని తర్వాత ఇంకొక క్యారెక్టర్ ఇంద్రాణి గారు, షీఈ్ అ వెల్ నోన్ క్లాసికల్ డాన్సర్ ఇన్ ద డిఎంవి అవును. ఏరియా. అవును. ఈ రోజు ఆవిడ కూడా, సో అవును, ఆవిడ కూడా రీచ్ అయ్యి స్టోరీ చెప్తే ఆవిడ కూడా ఒప్పుకున్నారు. ఐ ఫెల్ట్ వెరీ పంప్డ్. తర్వాత భరద్వాజ్ గారు, ఆయన ఆల్రెడీ నెక్స్ట్, దాని తర్వాత రాధా రిషి అనే షార్ట్ ఫిలిమ్స్ చేశారు ఆయన, విచ్ ఈస్ యాక్చువల్లీ ఎండోర్స్డ్ బై మన స్పెషల్ ప్రొనౌన్డ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. సో ఆయన మంచి అప్కమింగ్ డైరెక్టర్. భరద్వాజ్ గారు, మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి, మంచి మ్యూజిక్ ఇచ్చారు ఈ షార్ట్ ఫిలిం కి. తర్వాత కార్తీక్ కల్లూరి గారు, ఆయన మామూలుగా ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ వీడియోస్ తీస్తారు. ఆయనని నేను అప్రోచ్ అయ్యాను, మా ఇంటి ఫంక్షన్ కూడా ఆయన వీడియో తీశారు. ఆయన వీడియోగ్రఫీ ఎడిటింగ్ చాలా నచ్చి నాకు ఆయనని అప్రోచ్ అవుతే, నేను ఎవరిని అప్రోచ్ అయినా ఫస్ట్ అటెంప్ట్ లోనే ఒప్పేసుకున్నారు. అది నా అదృష్టం అని చెప్పాలి. ఆ, అది ఆయన కూడా చాలా మంచి కెమెరామెన్ వర్క్మెన్షిప్ చూపించారండి. ఇందరి ప్రోత్సాహంతో రీనా బొమ్మసాని గారు కూడా, ఆవిడ కూడా మంచి వెల్ నోన్ డాక్టర్ ఇన్ ద లోకల్, అండ్ ఆవిడ కూడా చాలా పాపం హెల్ప్ చేశారు నాకు మూవీకి. షీ ఆల్సో ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ద షార్ట్ ఫిలిం. సాంబి, హీస్ ఎ లేటెస్ట్ న్యూ కమర్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇలా కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యాడు, కానీ వాడిది ఫస్ట్ మూవీ అయినా చాలా మంచిగా నటించాడండి. ప్రతి ఒక్కరు నేను ఎంచుకున్న వాళ్ళు బాగా నటించారు. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. ఈ మూవీ ఇంకా తెరకెక్కబోతుంది మదర్స్ డేకి. ఆ, మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. Yeah. అట్లాగే మనకి మ్యూజిక్ డైరెక్టర్ భారద్వాజ్ గారికి చూసాను. ఇప్పుడు ఇందులో జనరల్ గా షార్ట్ ఫిల్మ్స్ లో ఏంటంటే కనుక మూవీ పెట్టి, అంటే ఒక సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ లో మూవీ పెట్టే, సారీ, పాట పెట్టే స్కోప్ ఉండదు. సో అవును. దాన్ని మీరు ఎట్లా ఇంజెక్ట్ చేశారు, లేదంటే అది సిచ్యుయేషన్ డిమాండెడా, లేదంటే కనుక మీరు ఏ విధంగా దాన్ని ప్లాన్ చేసుకున్నారు? ఫస్ట్ హరీష్ గారు అప్రోచ్ అయినప్పుడు మూవీ అంతా చూసానండి నేను. సో చూసిన తర్వాత సో మనకేంటంటే ఎమోషనల్ టచింగ్ కొన్ని బ్యాక్ అండ్ ఫోర్త్ డైలాగ్స్ సో అన్నీ ఉన్నాయన్నమాట. సో దీన్ని ఎలా బెస్ట్గా మనం ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలనే పాయింట్ మీదనే నేను ఈ సాంగ్ అనేది ఆలోచన జరిగిందండి యాక్చువల్గా. సో అంటే మదర్ కూర్చొని అంటే ఏడుస్తుంటుంది యాక్చువల్గా.
సో మీరు సాంగ్ చూస్తే ఏడుస్తుంది అనమాట. సో ఆల్రెడీ అది ఏమవుతుందంటే ఎమోషన్ ఎప్పుడైనా కూడా, సో ఎమోషన్ డైలాగ్స్ అవసరం లేదండి యాక్చువల్గా. సింపుల్ ఒక ఏ పిక్చర్ ఈజ్ వర్త్ మోర్ దాన్ 10,000 వర్డ్స్ అన్నట్టు. సో చూస్తే అర్థమవుతుంది. బట్ మోషన్ లో ఉన్న పిక్చర్ ని మనం ఒక పాట, నెక్స్ట్ క్రూషియల్ మూమెంట్ లో ఎలివేషన్ అనేది ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో నేను ఆ 2 పాయింట్స్ బేస్ చేసుకొని ఒక సాంగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అలా అలా చేసామండి యాక్చువల్గా. సో దీనికి అంటే ద హోల్ క్రూ అండ్ యాక్చువల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై క్రూ. అంటే మొత్తం మ్యూజిక్ లో అంత సాయి అండ్ పవన్ ప్రోగ్రామింగ్, దే ఆర్ ఫ్రమ్ ఇండియా. సో అగైన్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన కూడా రిసోర్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఎక్కువ ఇండియా నుంచే చేయించుకుంటాను యాక్చువల్గా ప్రోగ్రామింగ్. అంటే మీరు ఇండియాలో ఇస్తారా మ్యూజిక్? అవునండి. సో మొత్తం నోట్స్ అంతా డిక్టేట్ చేసి ఎవ్రీథింగ్. సో ఐ గివ్ ద హోల్ ప్రాజెక్ట్ ఫైల్ టు దెమ్ అండ్ దే టర్న్ ఇన్ టు అంటే మ్యూజికల్ నోట్స్ లో ఇంకా వాళ్ళు చేసిస్తారు అన్నమాట. సో మనం ఎవ్రీథింగ్ చెప్తాం. ఓకే కీబోర్డ్ రావాలి, ఇక్కడ స్ట్రింగ్స్, లిటరల్లీ పాటను మొత్తం మనం నోట్ ద్వారా. అదే వాళ్ళకి ఎందుకంటే అంటే మీకు కావాల్సిన విధంగా చేయించుకోవాలంటే మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఇది ఉంటుంది. బట్ లాట్ ఆఫ్ యూ హావ్ టు స్పెండ్ టైం. ఎగ్జాక్ట్లీ. నాకు నా అలవాటు ఏంటంటే మ్యూజిక్ తో పాటు నోట్స్ కూడా ఇచ్చేస్తాను. అంటే దీనికి ఏ కాంటెక్స్ట్ లో ఈ సాంగ్ వస్తుంది, ఈ సాంగ్ విని ఏం ఫీల్ అవ్వాలనేది కూడా, అంటే ఆ సాంగ్ వింటే ఏం ఫీల్ అవ్వాలి జనాలు అనేది కూడా ఇంపార్టెంట్ అండి నాకు యాక్చువల్గా. అట్లా ప్రతి సాంగ్ కి నేను అలా చేస్తాను. అండ్ వైల్ కమింగ్ టు సింగర్స్, దీంట్లో 2 వర్షన్స్ ఉన్నాయండి యాక్చువల్గా, ఫీమేల్ అండ్ మేల్ వర్షన్. ఒకటి మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి, ఒకటి సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి. సో ఫీమేల్ వర్షన్ వచ్చేసి శ్రీలత ధూళిపాల గారు అని చెప్పేసి ఇక్కడే వర్జినల్ ఉంటారు. సో అంతా డేసీ టాలెంట్స్ అండి యాక్చువల్గా. ఓకే ఇక్కడ మెయిన్ పైవోట్ పాయింట్ ఏంటంటే, సో సుధా గారు ఫుట్ ప్రింట్స్ లోనే. ఓకే సో ద ప్లాట్ఫామ్, ఇప్పుడు నన్ను కూడా ఫస్ట్ దేశీ టాలెంట్స్ పరిచయం చేసింది సుధా గారు యాక్చువల్గా. సో అందరినీ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అంతా ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసి ఆ ప్లాట్ఫామ్ ఎక్కించింది సుధా గారు. ఓకే సో సేమ్ అదే ఫుట్ ప్రింట్స్ లో, సో తనకి ఏంటంటే ఫస్ట్ లోకల్ వాళ్ళని ఎన్కరేజ్, ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ఆపర్చునిటీ మనకు గ్రాప్ చేయాలి లోకల్ వాళ్ళకి. సో అది మెయిన్ థింగ్ అండి. సో అట్లా నేను ఆలోచించి ఇది ఒక్కటే కాదండి యాక్చువల్గా. ఫస్ట్ నుంచి నాకు ఏదొచ్చినా ట్రాక్స్, ఇప్పుడు మీరు సూపర్ సింగర్ అభిజ్ఞ తీసుకున్నా కూడా నాకు 2019 నుంచి తన ట్రాక్స్ పాడుతుంది తను. సో ఫస్ట్ లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్. సో అక్కడ అయిపోయిన తర్వాతనే ఒకవేళ మనకు అక్కడ ఒక్కొక్కసారి స్క్రీన్ మ్యాచింగ్ కూడా ఉంటాయి కదా, వాయిసెస్ అంటే ఏజ్ చిన్నది అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు. సో దాన్ని బట్టి సో ఇక్కడ శ్రీలత గారికి మంచి స్కోప్ ఉందండి యాక్చువల్గా. అంటే ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా ఉండేసరికి అది. అండ్ అభిరామ్ వచ్చేసి సన్స్ వాయిస్. సో అప్పటికప్పుడు అనుకున్న అసలు సాంగే లేనటువంటి స్కోప్ లో ఫీమేల్ వర్షన్, మళ్ళీ మేల్ వర్షన్. అండ్ ఫీమేల్ వర్షన్ రాసింది శ్రీ అన్నాప్రగడ అని చెప్పేసి, వాడు మా కజిన్. సో మా పిన్ని కొడుకు అనమాట. సో వాడితో నేను ఎక్కువ కొలాబరేషన్ ఎప్పుడూ ఉంటుంది. సో బాగా రాశాడు యాక్చువల్. అడగగానే జస్ట్ ఓవర్ నైట్ ఇచ్చేసాడు. నేను నైట్ చెప్పి వాడికి పెట్టేసి పడుకున్న, వాడు మార్నింగ్ కల్లా ఇచ్చేసాడు. అండ్ మేల్ వర్షన్ హరీష్ గారే రాశారు యాక్చువల్. సో దానికి కౌంటర్ పార్ట్ గా హరీష్ గారు రాశారు. సుధా గారు మీరు చెప్పండి. అంటే మీరు ఒక కొత్త ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారు అనుకోవచ్చు. ఇప్పుడు అంత ముందరంతా సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్ చేసేసి, అలాగే నాన్న వారు చెప్పినట్టుగా దేశీ టాలెంట్ అని చెప్పేసి పబ్లిక్ సర్వీస్ బాగా సర్వీస్ చేసేసి మీరు ఇప్పుడు కొత్త రోల్లోకి ఎంటర్ అవుతూ ఉంటే కనుక, ఇది మీ సెకండ్ సినిమానా లేదా థర్డ్ మూవీనా ఇప్పుడు? అంటే ఫీచర్ ఫిల్మ్ ఒకటి స్టార్ట్ అయిందండి అప్పటికి. అంటే వాళ్ళు అడిగి వెళ్ళిన కొద్ది రోజులకి లాస్ట్ ఇయర్ మదర్స్ డే అప్పుడు మన హరీష్ గారు, డైరెక్టర్ గారు అప్రోచ్ అయ్యారు నాకు. అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఈ డిఎంవి ఏరియాలో ఎవరైనా అందరూ కూడా సుధక్క లేకపోతే సుధమ్మ, ఆ అమ్మ అనగానే ఎవరినో హరీష్ గారు అడిగారట, అమ్మ క్యారెక్టర్కి నేను ఎవరైనా సెర్చ్ చేస్తున్నాను, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటే నా పేరు సజెస్ట్ చేశారట. సో హరీష్ గారు నా దగ్గరికి వచ్చాడు కానీ, నైస్ అండి, డెఫినెట్గా అమ్మ అనగానే ఎవ్వరు కనెక్ట్ అవ్వకుండా ఉంటారు. సో అలా కనెక్ట్ అయ్యాను. కానీ ఆ టైంకి నాకు కొంచెం చెయ్యి ఇంజూర్ అయింది. సో చేతికి కట్టుతోటి ఉన్నా. కానీ లాస్ట్ ఇయర్ మదర్స్ డేకి పాపం ఆయన చేద్దాం అనుకున్నారు, కానీ ఆ చేతికి కట్టుతోటి నేనున్నా. ఇంకా ఆ టైంలో ఇంద్రాణి గారిని అప్రోచ్ అవ్వడం, తను ఒప్పుకోవడం అంత అయింది. కానీ ఇంకా ఆల్రెడీ మదర్స్ డే అప్పుడు అయిపోయింది కాబట్టి టోటల్ గా మీకు కొత్తగా పట్టేసి అంటే ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా, లేదంటే యాక్టింగ్ ఉందా? ఏమీ లేదండి, మనం న్యాచురల్ గా ఎలా ఉన్నామో అలా మాట్లాడుకోవడమే. సో
అసలు అమ్మ అనగానే ఏంటంటే అసలు సబ్జెక్టుకి వచ్చేసరికి అమ్మ ఇప్పుడు ఎంతో మంది మన అమెరికాలో ఉన్న ఎంతో మంది ఉమ్, ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఈ కార్యక్రమాల్లో మన డైలీ రొటీన్లో బిజీ అయిపోయి వర్క్ బిజీలో ఇంత ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ మనం ఎక్కువ టైం పెట్టలేకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, అది వీళ్ళ స్ట్రెస్ లో ఉండి గబుక్కుని ఏదన్నా ఆ, మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలాగా అప్సెట్ అవుతుంటారు అనే దాన్ని అసలు సబ్జెక్ట్ అదండి. ఆ దీన్ని ఎట్లా రియలైజ్ అవుతాడు సన్ అనే భా అది దానిలో భాగంగా నేను ఒక అమ్మకి ఫ్రెండ్గా రోల్ చేశాను. నా వరకు నేనైతే పర్వాలేదు, బాగానే చేశాను అనుకుంటున్నా సినిమా లేదండి, బాగా వచ్చినాక. చేశారు. యూఆర్ బాన్ యాక్టర్ అండి. డైరెక్టర్ గారే సర్టిఫికేట్ ఇస్తున్నారు కాబట్టి చేసే యా, ఉంటాం. సో అలా చేశానండి. అట్లానే రీనా బొమ్మస్ అని ఆల్సో షీఈ్ ఆల్సో ఏ మదర్. కాబట్టి ఒక అమ్మగా మేము ఎట్లా చేయాలనేది నటించటం కంటే కూడా జీవించేసాం అంతే. జీవించేశారు. సో అట్లా ఇప్పుడు మీరు హరీష్ గారు మీరు చెప్పండి, ఒక డైరెక్టర్ గా మీరు అంటే కనుక ఇప్పుడు మీకు ఇక్కడ మెయిన్ గా ఇక్కడ ఏంటంటే కనుక కెమెరామెన్ దగ్గర నుంచి అలాగే కొద్దిగా హెల్ప్ చేసేవాళ్ళు కానీ అంటే ఈ బడ్జెట్స్ కానీ ప్రొడ్యూసర్ కూడా మీరే అనుకుంటాను నేను. సో అవునండి, బడ్జెట్స్ కానివ్వండి ఇవన్నీ ఎలా చూసుకోగలిగారు అంటే మీరు కరెక్ట్ గా యాక్యురేట్ గా చెప్పగలుగుతానికి ఇప్పుడు ఫ్యూచర్ లో అప్కమింగ్ డైరెక్టర్స్ కానివ్వండి ప్రొడ్యూసర్స్ కానివ్వండి ఒక ప్లానింగ్ అంతా తెలుస్తుంది అసలు. ఒకటైతే నేనేం చెప్తానంటే అండి, మనకు ఒక అంబిషన్ ఉందనుకోండి, అది యూ షుడ్ నాట్ స్టెప్ బ్యాక్. ఒక మనీ విల్ బి ఏ మెయిన్ హర్డిల్ అండి. మనం ఎవరో వచ్చి మన అంబిషన్ కి డబ్బులు పెడతారు అని అంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకునే వరకు ఎవరు ముందుకు రారండి. అవును. ఫస్ట్ కొంత కష్టమైన ఎంతో ఒక అమౌంట్ నుండి ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి. మనల్ని మనం మార్కెట్ చేసుకోవడానికి వి నీడ్ టు పుట్ ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. అలాంటిది స్టార్టింగ్ లో నేను కూడా చాలా సార్లు ముందు వెనకైంది పైసల గురించేనండి. ఎందుకంటే వచ్చారు, దొరికారు ఫ్రెండ్స్, అరే చేద్దాంరా అని చాలా మంది అన్నారు. కానీ డబ్బుల విషయానికి వచ్చేసరికి అందరూ బ్యాక్అవుట్ అయిపోయారు, పెడతారా మనీ అనేసరికి. కానీ నేను లాస్ట్ కి అనుకున్నాను, ఇలా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా నాకు నేనుగా ఒక తీయగలుగుతాను అన్న నమ్మకం కుదరాలి అని అంటే నేను డబ్బులు పెట్టుకుంటేనే నాకు సీరియస్నెస్ వస్తుంది. మీకు ఎంతవరకు అయ్యింది అంటే ఎగ్జాక్ట్ నెంబర్ అవసరం లేదు, జస్ట్ రఫ్లీ ఎంతవరకు అయ్యిండొచ్చు? అది నాకైతే $10,000 వరకు అయిందండి. అంటే మీకు క్యాస్ట్ కి ఇవ్వడానికి అనుకోండి, క్రూకి ఇవ్వడానికి అనుకోండి, వాళ్ళకి స్నాక్స్ ఫుడ్ అరేంజ్ చేయడానికి అనుకోండి, టెక్నీషియన్స్ కి ఇవ్వడానికి, ఇండియాలో కూడా ఎడిటింగ్ కి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఉంటాయి ఎక్స్పెన్సెస్. అవును. ఇంకా మార్కెటింగ్ లో కూడా పెడుతున్నాము. సో ఒక 10,000 వరకు అయితే నాకు ఇప్పటి వరకు అయిందండి. సో ఇంకా కొంత మార్కెటింగ్ పెడదామని అనుకుంటున్నాను టు గెట్ ఎ బ్రాడర్ రీచ్. సో అట్లే మీరు మ్యూజిక్ డైరెక్టర్ భరద్వాజ్ గారు, సో మీకు అంటే ఇప్పుడు మీరు ఏంటంటే కంబైన్డ్ గా చేసినట్టున్నారు అంటే ఇండియాలో కొంతమందిని ఇక్కడ కొంతమందిని పెట్టుకొని మీరు మ్యూజిక్ కంపోజ్ చేయటము అండ్ అదే మీరు ఎట్లాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు? అంటే ఇక నాకు అలవాటు అయిపోయిందండి యాక్చువల్. అంటే ఫస్ట్ ఇనీషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు మాత్రం అంటే సేమ్ యాక్చువల్ స్పెసిఫికల్లీ మీరు ఎక్కడ ఎందుకు చేశాను ఈ మ్యూజిక్, ఎందుకు వచ్చాను ఈ ఫీల్డ్ లో కానీ అనుకున్నారు ఎప్పుడన్నా? అసలు లేదండి యాక్చువల్. సో అంత ఈజీగా అయిపోయిందా మీకు? అంటే ఇట్స్ డెస్టినీ అండి యాక్చువల్గా. అంటే ఒక టైంలో నేను మ్యూజిక్ ని వదిలేశాను, టు బి ఫ్రాంక్. కానీ మ్యూజిక్ నన్ను వదలలేదు యాక్చువల్గా. నేను అంటే టు బి ఫ్రాంక్ మళ్ళీ మాలాంటి వాళ్ళం మేము లాగేసాం. అదే చూసారు కదా, అట్లా ఇప్పుడు 4 భక్తి పాటలు చేసుకుందామని ఎంటర్ అయ్యండి యాక్చువల్గా. దట్స్ నాకు అంటే దట్స్ మై మెయిన్ అంబిషన్. అంటే ఒక ఇందా హరీష్ గారు అంటే ఒక అంబిషన్ తో దిగాలన్నట్టు. సో అంటే కర్ణాటిక్ ఫ్యూజన్ బేసిక్గా నా టార్గెట్ వచ్చేసి కర్ణాటిక్ ఫ్యూజన్. నేను 2016లో ఒక 5 సాంగ్స్ కంపోజ్ చేసుకొని పెట్టాను. బట్ ఐ డోంట్ దాన్ని ఎలా ఎక్కించాలని తెలీదు. కానీ ఇప్పటికి ఆ 5 సాంగ్స్ కంపోజిషన్స్ అలానే ఉన్నాయి. కానీ ఇవన్నీ చేసుకుంటూ వస్తాను. నేను ఎప్పుడు భక్తి పాట బయట తీసినా కూడా ఫోక్ సాంగ్, ఇంకా వేరే మూవీయో లేకపోతే ఏదో ఒకటి రావటం. యాక్చువల్ ఇప్పటివరకు భక్తి బయటికి రాలేదు యాక్చువల్గా. లక్కీగా మొన్న ఇదే మళ్ళీ హరీష్ గారి బ్యానర్కే రాముల వారిది ఒక చిన్న మ్యూజిక్ చేశాను. అట్లీస్ట్ నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో ఒకసారి అది పాడి వినిపించమనండి రాజశేఖర్ గారు. అది అద్భుతమైన సింగర్ కూడా భరద్వాజ్ గారు. తప్పకుండా. సో అట్లా మీరు సుధాకర్ మీరు చెప్పండి, ఎందుకంటే మూవీ అంటే ఇది షార్ట్ ఫిల్మ్, ఇది
ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటంటే కనుక ఫుల్ లెంత్ మూవీలో కూడా యాక్ట్ చేసే ఆలోచన ఉంది. ఎందుకంటే మీరు ఉండేది అమెరికా, ఇక్కడ కూడా ఎందుకంటే ఆయనకి ఇప్పుడు మీలాంటి వాళ్ళ అవసరం ప్రతి వాళ్ళు హరీష్ గారు లాంటి వాళ్ళకి చాలా ఉంటుంది. డెఫినెట్ గా మదర్ రోల్స్ కానివ్వండి, క్యారెక్టర్ రోల్స్ కానివ్వండి చేయాలంటే కనుక మీ అవైలబిలిటీ కానివ్వండి ఎట్లా అంటే కనుక మళ్ళీ ఇండియాలో కూడా కొన్ని సినిమాలు యాక్ట్ చేస్తున్నారని చెప్పేసి విన్నాము. సో ఒక ఫీచర్ ఫిల్మ్ లో కూడా యాక్ట్ చేశాను. అది మన హాఫ్ పార్ట్ అమెరికాలో అయింది లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్లో ఇక్కడ అయింది. అలాగే 25 జాన్లో ఇండియాలో రిమైనింగ్ షూట్ అయిపోయింది. సో ఒక ఫీచర్ ఫిల్మ్, ఒక షార్ట్ ఫిల్మ్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశాను. అంతకుముందు ఏంటంటే స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసిన అనుభవం ఉంది, కానీ ఫిల్మ్ లో యాక్ట్ చేయడం అనేది అయితే మాత్రం ఇప్పుడు మొదలైంది. సో ఇప్పటి వరకు జీవితంలో 2 పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తాం, 3 మనవలు, ఒక సంసార జీవితం అంతా అయిపోయి ఒక రిటైర్మెంట్ లైఫ్ అంటారు, అలాంటి లైఫ్ లో ఉన్నాను నేను. మంచిగా ఆపర్చునిటీ వచ్చింది. సో సరే, ఎందుకు భగవంతుడు ఇచ్చినప్పుడు, ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు జస్ట్ గో హెడ్ అనుకున్నాను, చేశాను. డెఫినెట్ గా ఏదైనా మంచి స్టోరీ కరెక్ట్ అయ్యేది ఉంటే తప్పకుండా చేస్తానండి. నేను వర్జీనియాలో ఉంటాను. సో నియర్ బై ఎక్కడైనా అయి ఉంటే తప్పకుండా, నియర్ బై అనే కాదు, వర్జీనియాలో ఉంటారు, మీకు మీరే పబ్లిసిటీ చేసేస్తున్నారు. వాళ్ళు రెమ్యునరేషన్ కూడా ఎంతో చెప్పేస్తే కనుక ఇప్పటి వరకు అయితే ఏది కాదండి. కరెక్ట్ సబ్జెక్ట్ ఉంటే మాత్రం ప్రస్తుతానికి ఏది లేదు. నాకైతే ఇప్పుడు హరీష్ గారి దగ్గర అయినా మంచిగా ఆ సబ్జెక్ట్ నచ్చి వెళ్ళాను. అలాగే ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ లో చేసినా కూడా జస్ట్ నేను యాక్ట్ చేశాను అంతే, అంతవరకు. అంతేగాని ఇంకా రెమ్యూనరేషన్లు ఇవన్నీ అనేది అయితే ప్రస్తుతానికి ఏం లేదు. ఏదైనా అప్ అండ్ డౌన్ ట్రావెల్ అటువంటివన్నీ వాళ్ళు చూసుకుని దాని వరకే తప్ప. సో నాకు ఒక హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఉంది కాబట్టి నో, ఐ డోంట్ నీడ్ ఎనీ బడ్జెట్ రైట్ నో. చాలా చాలా మంచి కాల్ అండి అది కూడా. ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ సర్వీస్ లాగా, యాక్టింగ్ కూడా సర్వీస్ లాగా చేయడానికి సిద్ధపడుతున్నారు మీరు. సో అట్లా హరీష్ గారు, ఫైనల్ గా మీరు మూవీ ఇది ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? ఇది షార్ట్ ఫిల్మ్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? అంటే డేట్స్ కానీ ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా? చేసుకున్నామండి. అంటే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉందండి. నా రిజిస్టర్డ్ బ్యానర్ నేమ్ మీద ఒక ఛానల్ క్రియేట్ చేశాం యూట్యూబ్ లో. సో ఆ ఛానల్లోనే ఇప్పుడు ఒక పాట రిలీజ్ అయింది, ఏఆర్ ఫిలిం మేకర్స్, ఇది నా బ్యానర్ పేరు. సో మీరు తప్పకుండా చూడండి, చాలా బాగా వచ్చింది పాట. భరద్వాజ్ గారు అయితే మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో మదర్స్ డేకి ఈ షార్ట్ ఫిలిం ని నా ప్లాట్ఫామ్ లోనే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నానండి. సాంగ్ అయితే జీడబ్ల్యూటీసీ స్టేజ్ మీద, అంటే మన తెలుగు స్టేజ్ మీద, ఇది తెలుగు ఫిల్మ్ కదండి. సో మొన్న జీడబ్ల్యూటీసీ స్టేజ్ మీద ప్రెసిడెంట్ రవి గారు చేతుల మీద మొన్న సాంగ్ రిలీజ్ అయింది. అలాగే మూవీ కూడా హరీష్ గారికి నిన్నే చెప్పున్నాను, దగ్గరలోనే ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ మదర్స్ డే ఉంది, ఆ రోజు నాడు ఆ స్టేజ్ మీద రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పాను. సో హరీష్ గారు అంటే అక్కడ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఆపర్చునిటీ ఇచ్చినందుకు దానికి కూడా మీకు థ్యాంక్స్ అండి. ఆట ప్లాట్ఫామ్ లోనే రిలీజ్ చేస్తున్నాము. May 11th రోజు యూట్యూబ్ నా ఛానల్లోనే రిలీజ్ అవుతుందండి. ఓకే. సో ఇంకేమన్నా విశేషాలు షేర్ చేయదలుచుకుంటే క్విక్గా చెప్పొచ్చు హరీష్ గారు యాజ్ ఎ డైరెక్టర్? నేను ప్రేక్షకులందరికీ ఒక విన్నపం అండి, నన్ను మీ ఫ్యామిలీలో ఒకటిగా భావించండి. నేను ఒక అమ్మకి కొడుకుకి మధ్యలో జరిగే ఒక మంచి సన్నివేశాల్ని మనసుకు హత్తుకునేలాగా ఈ తెరపైన ఎక్కించామండి. మీరందరూ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసిస్తారని ఆశిస్తున్నాము. ఎందుకంటే మీ ఆశీస్సులే మా ఎంకరేజ్మెంట్. ఎందుకంటే దీని నుండి మేము ఆశించేది ఏం లేదు, మంచి మెసేజ్ ఇద్దాం అనుకున్నాము ఈ జనరేషన్కి, తల్లిదండ్రులతో ఎలా టైం స్పెండ్ చేయాలని. చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ మనకి ఇక్కడ అమెరికాలోనే చాలా 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 టాలెంట్స్ ఉన్నారండి. సో అలాంటి టాలెంట్స్ ని ఇలాంటి హరీష్ గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే డెఫినెట్ గా ఇదిగో వెంకట భరద్వాజ్ గారు లాంటి వాళ్ళ టాలెంట్ ని పబ్లిక్ చూపిస్తున్నారు. కానీ చూపించడానికి ఒక మీడియా కావాలండి. నేను చెప్పగానే ఇట్లాంటి అమ్మ మూవీ ఉందండి అని మమ్మల్ని తెరకి పరిచయం చేస్తారా మీడియాకి అని అనగానే మీరు ముందుకొచ్చి చక్కగా ఈ ఇంటర్వ్యూ చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. అంతా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఇంకా హరీష్ గారు అండ్ భరద్వాజ్ గారు, మీరు సుధా గారు మంచి మంచి సినిమాలు చేయాలని చెప్పేసి అని విష్ యూ ఆల్ ద బెస్ట్. అట్లాగే ఈ అమ్మ అనే షార్ట్ ఫిల్మ్ కూడా చాలా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి అని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.